ఒరే బాపరే, ఒరే ఒరే ఒరే, అది ఎట్లా దిగావు స్వామి నువ్వు? PY01 హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం అయితే ఉప్పలమడుగు దాకా వెళ్తున్నాము. వెనకాల ఉంది చూడండి, మా మేడం కూడా ఉంది కనపడకుండా. యాక్చువల్గా ఎర్లీగా బయలుదేరుతా ఉంటున్నాము, కుదరలేదు. టైం అయితే 9 అయిపోయింది. కెమెరా వ్యూలో కలుద్దాం. హాయ్ హలో హవర్, ఎలా ఉన్నారు? కైసే హో, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యువర్ NRK. యాక్చువల్గా ఎర్లీగా బయలుదేరదాం అనుకున్నాము, కుదరలేదు. కొంచెం లేట్ అయిపోయింది. 6కే బయలుదేరదాం అనుకున్నాము, కానీ 9 అయిపోయింది. ప్రెసెంట్ భుజబుజ్ నెల్లూరు దాటాము. ఎయిర్ కూడా ఎక్కువగా ఉంది. మా పాండు మా కోసం వెయిటింగ్ అక్కడ. 10కంతా వచ్చేస్తానన్నాడు. మనుగోలు దాటాను ఇప్పుడే. ఎయిర్ అయితే చాలా హెవీగా ఉంది, చూసేస్తా ఉంది. ఒరే ఒరే ఒరే, ముందర బ్రిడ్జ్ లేనప్పుడైతే బాగా ఇబ్బంది అయ్యేది. అంటే వర్షాలు వచ్చి ఆ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ రోడ్ కట్ అయిపోవడం అంటూ జరిగేది. చిల్లకూరు దాటాము. అక్కడ నుండి మనం వెళ్ళాల్సిన రోడ్ అంతా రిపేర్ లో ఉంది. మన రైట్ సైడ్ లోనే ట్రావెల్ చేస్తాం. అరౌండ్ 1 కిలోమీటర్ నుంచి ఇట్లే ఉన్నాం. ఎందుకు సండే అయినా కూడా ఈరోజు ఫుల్ గా ఉంది ట్రాఫిక్. ఒకరు ఎక్కడ చూడండి, ఇంకా ట్రాఫిక్ ఎట్లుందో. వస్తూనే ఉన్నాయి వెహికల్స్. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటాం. బా, ప్రెసిడెంట్ అయితే నాయుడుపేట దగ్గర ఉన్నాము. ఇక్కడ ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది. ఒరే బాపరే, మనం రైట్ సైడ్లో వెళ్తే నాయుడుపేటకి వెళ్ళిపోతాము. ఒకసారి మా పాండుకు ఫోన్ చేసి 1.5 hour పట్టింది మనకు. సులూరుపేటకి అయితే వచ్చేసాము. లెఫ్ట్లో వెళ్తే సులూరుపేట. నుంచి రైట్ తీసుకున్నాను. వాటర్ అన్నీ పోతా ఉన్నాయి ఇక్కడ వేస్ట్గా. ఆయన ఏమో ఫోన్లో పండుగ చేసుకుంటున్నాడు. జస్ట్ ఒక వాటర్ బాటిల్ తీసుకోవాలి ఎక్కడైనా ఆపి. ఉంది తిరుపతి, శ్రీకాళహస్తి, బియ్యన్కండ్రిగా, దామానెల్లూరు, మంగళంపాడు. మంగళంపాడు అంటే రైట్ సైడ్లోకి పోవాలా? ఓహోహోహోహో, ఇక్కడ నుండి సింగిల్ రోడ్డు. ఫారెస్ట్ ఉన్నట్టుంది ఇదంతా. రైట్ సైడ్ జామాన్ చెట్లు. కాంటినెంటల్ కాఫీ. ఇక్కడ కాంటినెంటల్ ఫ్యాక్టరీ ఉంది. జస్ట్ అది ఎప్పుడే క్రాస్ అయ్యాము. మొత్తం ఫారెస్ట్ ఉన్నట్టుంది. వరదయ్యపాలెం, సంతవేలూరు రోడ్ 300 meters లెఫ్ట్ తీసుకోవాలని. మేబీ ఇదే ఉండొచ్చు. సంతవేలూరు, వరదయ్యపాలెం. ఉరి 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 ఉరి, ఇక్కడి నుంచి 12 kilometers వెళ్ళమంటుంది. ఇవి ఇదంతా ఫారెస్ట్ ఉండొచ్చు. కనిపించాలి రారా స్వామి. ఏమనే సార్, ఏదో సౌండ్ వస్తుంది. కట్టకట్టకట్టకట్టమని. ఎక్కడ సౌండ్ అర్థం కావట్లేదు. ఇంకో 10 kilometers ఉంది. సంతవేలూరు. ఇక్కడైనా ట్రాఫిక్గా ఉంది. ఉప్పలమడుగు ఎట్టు పోవాలనా? ఇటేనా? ఒకే రోడ్డు. ఓకే. ఎక్కడ అటు ఇటు పోవాలి. చక్కగా ఇదే రోడ్డు. వరదయ్యపాలెం వస్తుంది. ఎదురుకున్న ఓకేనా, థ్యాంక్ యూ. మ్యాప్ అయితే స్ట్రైట్గా చూపించి నాకు స్ట్రైట్గా వెళ్ళిపోయినా. సోలార్ సిస్టమ్ మా స్కీమే అది. జలకళ స్కీమ్. 6.5 kilometers తర్వాత లెఫ్ట్ తీసుకోవాలంట. చూడండి బోర్డులు. మా స్కీమే. నా భూమి, సిఎల్ఎన్పల్లి అవెన్యూ ప్లాంటేషన్. ఇది కూడా మాదే. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. వరదాయపాలెం మండలం 2.5 kilometers. సింగిల్ రోడ్డు. కర్వ్స్ ఎక్కువ ఉన్నాయి. ఆ కర్వ్స్ దెబ్బ మనం స్పీడ్గా పోలేము. 40-50. ఇక్కడ నుండి రైట్ తీసుకున్నాము. ఇది వరదాయపాలెం సెంటర్ ఉంటుంది. ఇది ఇక్కడ నుండి 1 kilometer వెళ్ళి కిలోమీటర్ తర్వాత లెఫ్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. 450 meters ఉంది. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలంట. వరదాయపాలెం. ఇక్కడ ఆపి వాటర్ తీసుకుని వాటర్ తాగాము. ఇక్కడ మసాలా సోడా ఒకటి ఉంది. మసాలా సోడా తాగాము. బండి ఎండలో ఉంది. ఈ టర్న్ లెఫ్ట్ అనేది ఇక్కడ దారి ఉందా? ఎవరిని 800 meters. మొత్తం గ్రావెల్ రోడ్ ఇది. ఇన్ని వెహికల్ పోతున్నాయి చూడండి.
ఇక్కడ నుంచి ఒక 9 కిలోమీటర్స్ ఉందంట. అడవిలోకి అయితే వచ్చేసాము మనము. ఇటంతా మామిడి చెట్లు, రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్లో అయితే ఫారెస్ట్. తమిళనాడు వాళ్ళు ఎక్కువ వస్తారు ఇక్కడికి. వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళకి అది దగ్గర. ఇక్కడ నుంచి చూడండి ఎంతమంది కనిపిస్తారు. 99% మన తమిళనాడు బండ్లే కనిపిస్తాయి. ఫొటోస్ తీసుకునేవాళ్ళు, రీల్స్ తీసుకునేవాళ్ళు. లొకేషన్ చూడండి, ఉదయగిరి కొండ మీదకి వెళ్ళినట్టు అనిపిస్తుంది నా ఫీలింగ్ అయితే. కొండ దగ్గరికి వచ్చేసాము. అసలు ఆ వ్యూ చూడండి ఎంత బాగుందో. అవంతి లెదర్స్ లిమిటెడ్ లెదర్ ఫ్యాక్టరీ ఉన్నట్టుంది. ఇది వరదాయపాలెం, తిరుపతి డిస్ట్రిక్ట్. అంతా గ్రావెల్ రోడ్ వచ్చేసింది. మళ్ళీ 7 కిలోమీటర్స్ ఉందంటే ఇక్కడ నుండి. ఏం పడిపోయిందా కారు? యాక్సిడెంట్. గ్రావెల్ దిగేసాడు. అది ఎట్లా దిగావు స్వామి నువ్వు? PY01 ఏదైనా బైక్ని కట్టి లాగితేనే వెస్ట్. అది ఫైనల్ వచ్చేసాము మనం ఉబ్బల మడుగు. మొత్తానికి లోపలికి అయితే వచ్చేసాము. ఆల్ ప్లాస్టిక్స్ స్టాప్స్ హియర్. ఇది చెకింగ్ పాయింట్. 2 wheelers 50, 4 wheelers 300, heavy vehicles 500, person 50, autos 100, cameras 500, still cameras 150. మొత్తానికి లోపలికి అయితే వచ్చేసాము. టికెట్ తీసుకొని ఇక్కడి నుంచి అడవిలో పోవాలి. వెల్కమ్ టు ద ఉబ్బలమడుగు ఫారెస్ట్. మా పాండు ఫోన్ ఎట్లా బిజీగా ఉన్నట్టున్నాడు. అబ్బా నరుములు పోతాయి స్వామి ఈ రోడ్లో. ముందర ఛార్జింగ్ తీసుకోవాలి. ఓకే. ఓ సూపర్ అడ్వెంచర్ ఈరోజు. నాకు ఈ ఫుటేజ్ అంతా వేస్ట్. బాబా డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో పెడతాను. గ్రావెల్ అయిపోయింది. ఇది కొండ మీదకి తారు కదా. ఆ రైల్వే టన్నెల్లోకి వెళ్ళాము చూడండి, రాపూర్. దానికంటే చాలా బెటర్. బాబా రైట్ సైడ్లో వాటర్. స్ట్రైట్గా క్లోజ్ చేశాడు ఎందుకో మరి, ఏమో రూటో తెలియదు. ఇక్కడ నుంచి మనం రైట్లోకి వెళ్ళాలనుకుంటా. అది అందరు వెళ్తున్నారు. దిగాలి కిందకి. ఇదంతా లూజ్ సాయిల్ బాగా సూపర్గా ఉంది, చల్లగా. ఊడిపోయి జారుతుంది. ఊబో స్కిడ్ అవుతుంది, లూజ్ సాయిల్ మొత్తం. నాకు తెలిసి ఇక్కడ వాటర్ వచ్చేస్తాయి, అందువల్ల ఏమో తిరిగి రాక్స్ బయట వచ్చేసి స్కిడ్ అవుతూ ఉంటుంది బాగా. చూడండి అక్కడ స్కిడ్ అవుతుందా బండి. ఇక్కడ పార్కింగ్ ఇక్కడ ఉన్నట్టుంది. చాలా మంది ఉన్నారు, చాలా వెహికల్స్. 4 వీలర్ పార్కింగ్. అబ్బా 8 to 4 PM.
మనది 2 వీలర్ కాబట్టి వెళ్ళిపోవచ్చు. ఓకే ఓకే, 2 వీలర్ సపరేట్ పార్కింగ్ ఉంది. కమ్యూనిటీ బేస్డ్ ఎక్కువ టూరిజం. క్యాంటీన్ राइट साइड में. அப்படியே மேல வச்சிருங்க மேல இதையும் பிடிச்சி கொஞ்சம் போட்டுடலாமா அதுல ఎట్లా జంపు చేస్తున్నాయో కోతులు. సిద్ధేశ్వర ఆలయం టెంపుల్ రూట్ 1.2 kilometers. Government of AP Forest Department, Ubbalmadu Waterfalls, Kambakam Beach section, way to waterfalls. Don't cause damage to the forest and wildlife. Hey, chal back. நம்ம போயிட்டு போறோம்ல, இப்ப யாராவது நம்ம கடை வச்சு நம்ம சொல்லுவோம்ல. அது बैठने को से है वहाँ. बैठेंगे चलो मंकी से లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెల్లూరు రైడర్స్ సబ్స్క్రైబర్స్ అందరికీ from the bottom of my heart, Vandanam.
పాదాభివందనం. I love you all.